Hi students, good morning all of you. Today we are going to discuss about the topic fetal membrane in chick. Fetal membrane in chick. అయితే లాస్ట్ క్లాస్లో ఫెర్టిలైజేషన్ టైప్స్ ఆఫ్ క్లీవేజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే ఫీటాల్ మెంబ్రెయిన్స్ ఇన్ చిక్. ఇన్ చిక్ తెలుగు చూసినట్లయితే పిండ బాహ్య త్వచాలు. తెలుగులో చూసినట్లయితే పిండ బాహ్య త్వచాలు. సో ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఏంటి ఇంట్రడక్షన్ అని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫీటల్ మెమ్బ్రేన్ ఇన్ చిక్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్ ఏంటంటే సో కొన్ని ఆల్ ద వర్టిబ్రేట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ గ్రూప్స్. వర్టిబ్రేట్స్ని టూ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కింద వీళ్ళు క్లాసిఫై చేయడం జరిగిందనమాట. టూ గ్రూప్స్ కింద ఎలా క్లాసిఫై చేశారంటే వర్టిబ్రేట్స్ని టూ గ్రూప్స్ కింద అనమాట. వర్టిబ్రేట్స్ని టూ గ్రూప్స్ కింద క్లాసిఫై చేశారు. సో అవి ఏంటి అంటే అనామ్నియోస్, ఆమ్నియోస్ రెండు రకాలుగా క్లాసిఫై చేశారనమాట. అంటే ఏంటంటే ఆమ్నియోన్ ఉండుటను బట్టి అంటే ద ప్రెజెన్స్ ఆర్ యాబ్సెన్స్ ఆఫ్ ఆమ్నియాన్ బేస్డ్ ఆన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాబ్సెన్స్ ఆఫ్ ఆమ్నియాన్. ఉల్బము అంటాం లోపల. సో లోపల ఉల్బమును కలిగి ఉండుట లేకుండుట అనే అంశం మీద ఆధారపడి వర్టిబ్రేట్స్ను రెండు రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే ఆమ్నియోన్స్ అండ్ అనామ్నియోన్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆమ్నియోన్స్కి సో లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో సో వాటి లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్లో ఏంటంటే డు నాట్ హ్యావ్ దిస్ మెంబ్రెయిన్. సో వీని అనామ్నియోన్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిషెస్, యాంఫిబియన్స్. అనామ్నియోన్స్కి ఎగ్జాంపుల్ ఫిషెస్, ఆంఫిబియన్స్. ఈ లోవర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఇందులో మనకి ఆమ్నియాన్ అనేటువంటి ఉల్బం అనేటువంటిది కనిపించదు. సో నెక్స్ట్ వచ్చేసరికి పక్షులు. ఆమ్నియాన్స్ ఎగ్జాంపుల్ బర్డ్స్, మ్యామల్స్. బర్డ్స్, మ్యామల్స్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఉల్బం అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే ఉల్బం ఉంటే కనుక ఉల్బ సహిత జీవులని, ఉల్బం లేకపోతే దాన్ని ఉల్బరహిత జీవులని అంటారనమాట. సో ఇక్కడ మీరు ఆమ్నియోన్స్ కనుక చూసినట్లయితే ఉల్బము తెలుగులో ఆమ్నియోన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఏం చేస్తుందంటే మనకి ఎన్విరాన్మెంటల్ కండిషన్లో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ చేంజెస్ వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా ఎంబ్రియో చుట్టూతా కొన్ని లేయర్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఎంబ్రియో చుట్టూతా కొన్ని లేయర్స్ని ఫామ్ చేస్తాయి. ఆ లేయర్స్ని ఏమంటామంటే ఫీటాల్ మెంబ్రెయిన్స్ అంటాం. ఆ లేయర్స్ని అంటే బయట ఫామ్ అవుతాయి కాబట్టి ఎంబ్రియోకి బయట వైపు ఫామ్ అవుతాయి కాబట్టి సో వీటిని ఏమంటామంటే పిండ బాహ్య త్వచాలు అంటాం అనమాట. పిండ బాహ్య త్వచాలు అంటాం. అదేవిధంగా చేపల ఉభయచరాల్లో అంటే ఫిషెస్, యాంఫిబియన్స్లో ఎందుకు ఉల్బం ఉండదు, ఆమ్నియాన్ అనేటువంటిది ఎందుకు ఉండదు అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
అవి ఏం చేస్తాయంటే అండములు నీటిలో విడుదల చేస్తాయి. వాటర్లో దాని యొక్క ఓవరీస్ని వాటర్లో రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే అవి ఎండిపోతాయి అన్నమాట. సో ఎండిపోయి ఏమవుతాయంటే సో అక్కడ ఆమ్నియోన్ అనేది ఎండిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఇది ఏం గురించి చెప్పుకున్నామంటే మనం చిక్ ఎంబ్రియో గురించి చెప్పుకున్నాం. చిక్ ఎంబ్రియోలో 4 రకాలైనటువంటి పిండ బాహ్యత్వచాలు ఉంటాయి. 4 రకాలైనటువంటి పిండ బాహ్యత్వచాలు ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటో చూద్దాం. ఫీటల్ మెంబ్రేన్స్ అనేవి ఒకటి యోక్ సాక్, చిక్ ఎంబ్రియోలో ఏంటంటే 4 పిండ బాహ్యత్వచాలు ఉంటాయి. ఒకటి యోక్ సాక్, 2 అలెంటాయిడ్స్ and third one amnion and fourth one chorion. సో 4 ఫీటల్ మెంబ్రేన్ లేయర్స్ అనేవి ఉంటాయి చిక్ ఎంబ్రియోలో. ఏముంటాయి? 4. సో యోక్ సాక్ అంటే పీతక పదార్థము, యోక్ సాక్ అంటే పీత సొనసంచి, అలెంటాయిడ్స్ అంటే ఆలింగము, ఆమ్నియన్ అంటే ఉల్బము, కొరియాన్ అంటే జరాయు. ఈ 4 ఫీటల్ మెంబ్రేన్స్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఈ 4 ఫీటల్ మెంబ్రేన్స్ని కూడా ఫామ్ చేసుకుంటుంది అనమాట. అసలు ఫీటల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్ ఏంటని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడైతే పిండం అనేటువంటిది అసలు ఈ ఎంబ్రియో అనేటువంటిది ఎంబ్రియో కనుక డెవలప్ అయ్యేటప్పుడు ఏంటంటే 3 లేయర్స్ ఉంటాయి. ఎక్టోడర్ము, ఎండోడర్మ్ అండ్ మీసోడర్ము. సో 3 లేయర్స్ అనేవి ఉంటాయన్నమాట. 3 లేయర్స్ నుంచి కూడా బాడీ అనేటువంటిది ఫామ్ అవుతుందని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే మధ్య ప్రాంతం ఉంటుందో సో మధ్య ప్రాంతాన్ని ఏమంటామంటే పెల్యూసిడా అంటాం. ఈ పెల్యూసిడా రీజియన్ దగ్గర నుంచి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ నుంచి అపారదర్శకంగా ఉండేటువంటి ఒమేగా ప్రాంతం కూడా ఉంటుంది అనమాట ప్రాంతం. అంటే ఇంచుమించు 20 గంటల అభివృద్ధి సమయంలో పిండం అనేది ఏర్పడుతుంది అనమాట. అంటే ఏంటి? సొమెటోఫ్లూరు, స్ప్లాంగ్లోపూర్ అనేటువంటి ఈ ప్లేస్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అంటే అక్కడ మీకు ఎలా కనిపిస్తాయంటే ఫోల్డింగ్స్ పిండం ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉండేటువంటి ఎంబ్రియో ఫోల్డింగ్స్ ఏర్పడతాయి అనమాట. సో హెడ్ ఫోల్డ్, టేల్ ఫోల్డ్ అంటే కాళ్ళ దగ్గర భాగంలోను హెడ్ దగ్గర ఉండేటువంటి భాగంలోను ఫోల్డింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో వీటిని పార్శ్వ శిరోముడతలు అంటాం అనమాట. సో ఈ పార్శ్వ శిరోముడతలను కూడా అంటాం అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సొనసంచి అన్నాం కదా. సొనసంచి అంటే ఏంటంటే యోక్ సాక్ ఫస్ట్. ఫస్ట్ వన్ ఏంటంటే యోక్ సాక్ అనమాట. సో యోక్ సాక్ అంటే ఏంటో చూద్దాము. యోక్ సాక్ అంటే ఏంటంటే యోక్ సాక్ అనేటువంటిది ఏంటంటే సొన పదార్థం అంటాము యోక్ సాక్ని. ఇది ఏం చేస్తుందంటే ఫుడ్ మెటీరియల్ని పిండానికి ఫుడ్ మెటీరియల్ సప్లై చేస్తుంది అనమాట. అంటే జైగోట్ ఉంది కదా, ఎంబ్రియో ఉంది కదా, ఎంబ్రియోకి ఫుడ్ మెటీరియల్ని సప్లై చేస్తుంది అనమాట. ఇది ఈ ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది మీరు ఎప్పుడైనా ఎగ్ చూడండి, ఎగ్ లోపల ఏముంటుందంటే ఎల్లో మెటీరియల్లో ఉండేటువంటిది ఉంటుంది, వైట్ మెటీరియల్లో ఉండేటువంటిది ఉంటుంది. ఎల్లో మెటీరియల్లో ఉండేటువంటి దాన్ని యోక్ అంటాము, వైట్ మెటీరియల్లో ఉండేటువంటి దాన్ని ఏమో ఆల్బ్యూమిన్ అంటాం. ఆల్బ్యూమిన్లో ప్రోటీన్స్ ఉంటాయి. యోక్ మెటీరియల్ ఎందుకు యూజ్ అవుతుందంటే చిక్ అనేది ఎదిగేటప్పుడు డెవలప్మెంట్ జరిగేటప్పుడు దానికి ఫుడ్ మెటీరియల్ అందిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే పెరుగుచున్న పిండం ఏదైతే ఉంటుందో దానికి ఆహార పదార్థంగా ఈ సొనసంచి అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే సొన పదార్థం పరిమాణంలో అంటే ఎప్పుడైతే ఎంబ్రియో డెవలప్ అవుతుందో డెవలప్ అయ్యేంత వరకు కూడా ఇది చివరికి ఏమవుతుందంటే అదృశ్యం అయిపోతుంది, డిజాపియర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ తలముడత ఉదర భాగం నుంచి ఏమవుతుందంటే ఫోర్గట్ అనేటువంటిది నొక్కబడుతుంది అనమాట. ఫోర్గట్ అనేటువంటిది ఇక్కడ ఫోర్గట్, హైండ్ గట్, మిడ్ గట్ అనేటువంటివి 3 ఉంటాయి. పూర్వాహారనాళం, పరాహారనాళం, మధ్యాహారనాళం.
సో పూర్వాహార నాళం ఏం చేస్తుందంటే పూర్వాంతర నిర్వాహక రంధ్రం ద్వారా అంటే యాంటీరియర్ ఇంటెస్టైనల్ పోర్ట్ ద్వారా తెచ్చుకుంటుంది అనమాట. నెక్స్ట్ పరాహార నాళం ఏంటంటే పరాంతర నిర్వాహక రంధ్రం ద్వారా ఏర్పడుతుంది అనమాట. మధ్యాహార నాళం ఏంటంటే సైజులో తగ్గిపోతుంది అనమాట. మధ్యాహార నాళం క్రింద సంచి ఉండేటువంటి సొనలోకి ఒక నాళం ద్వారా తెచ్చుకుంటుంది. దాన్ని ఏమంటామంటే సొనముతో అంటాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే స్ప్లాంట్లిక్ మీసోడర్తో ఆరింపబడి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే సొన సంచి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి డయాగ్రామ్ కూడా వేద్దాము. సో డయాగ్రామ్ వేసినట్టంటే మీకు అర్థమవుతుంది అనమాట. డయాగ్రామ్ చూద్దాం డయాగ్రాము. Yosa, allantois, amnion, gut, serosa layers, amniotic cavity. సో ఈ విధంగా కనిపిస్తుంది డయాగ్రామ్. ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో యోక్ సాక్ అయిపోయింది. యోక్ సాక్ తర్వాత నెక్స్ట్ది ఏంటి అంటే ఉల్బము పరాయువు. సో దాన్ని ఏమంటామంటే ఆమ్నియోన్ అంటాం, అలంటాయిస్ అంటాం అనమాట. యోక్ సాక్ అయిపోయిన తర్వాత అలంటాయిస్ అయిపోయిన తర్వాత ఆమ్నియోను కొరియాను. అలంటాయిస్ అంటే ఏంటో చూద్దాము. మీరు అలంటాయిస్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మొదటిసారిగా మీరు రెప్టైల్స్ చూసినట్లయితే మొదటిసారిగా పిండత్వచములుగా ఈ ఉల్బం పరాయువు కనిపిస్తుంది, అలంటాయిస్ అనేటువంటిది కనిపిస్తుంది. తర్వాత ఇది ఏం చేస్తుందంటే పక్షులు వాటి నుంచి ఏర్పడినటువంటి జీవులు ఏవైతే ఉంటాయో ఆ వాటిలో కూడా ఈ లక్షణం అనేటువంటిది డెవలప్ అయి ఉంటుందన్నమాట. అంటే ఉల్బం ఈ అలంటాయిస్ ఏం చేస్తుందంటే ప్రత్యేక వాతావరణంలో ఉండి మిగిలిన ప్రదేశం నుండి వేరు చేయబడి ఉంటుందన్నమాట. ఉల్బము పిండముల మధ్యన ఉన్న స్థలము ఉల్బద్రవంతో నిండి ఉంటుంది. అంటే ఉల్బము అదేవిధంగా పిండము రెండింటికి మధ్యలో ఏంటంటే ఉల్బద్రవం అనేది ఉంటుంది అనమాట. ఈ ఉల్బద్రవం పని ఏంటంటే బయట నుంచి ఏదైనా ఒత్తిళ్ళు వచ్చినప్పుడు పిండానికి వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది అలా చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ సుమారు 30 గంటల అభివృద్ధి సమయంలో పిండం సొన పదార్థంలో కుంగినప్పుడు పూర్వాంతంలో నెలవంక ఆకారంలో శిలువముడత అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. దీన్నే ఉల్బముడత అంటారు. అంటే 30 అవర్స్ ఏర్పడినప్పుడు చికెన్ బ్రియోలో 30 గంటలకు అభివృద్ధి సమయంలో ఏంటంటే ఈ నెలవంక ఆకారంగా ఉండేటువంటి ఒక ఉల్బం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ముడతలు అనేవి కనిపిస్తాయి అనమాట. చెప్పాను కదా హెడ్ ఫోల్డ్ టెయిల్ ఫోల్డ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే తర్వాత పార్శ్వముడతలు ఏర్పడతాయి. ఫస్ట్ ఏంటంటే శిరోముడత అంటే హెడ్ దగ్గర ఏర్పడతాయి. తర్వాత పార్శ్వముడతలు అనమాట. ఈ పక్కల ఉండేటువంటి ముడతలు ఏర్పడతాయి అనమాట. సో ఇవి ఏంటంటే బాహ్యత్వచంతో పాటు కలుపుబడి ఉంటాయి అనమాట. ఆమ్నియోటిక్ కుహరం ఉంటుంది ఇందులో. ఆమ్నియోటిక్ కుహరం ఉంటుంది. పిండ శరీరం నందు శీలంతో కలిసి ఉంటుంది అనమాట. సో ఉల్బం నందు మధ్యస్థవచము కొంత కండరములను ఏర్పరుస్తుంది అనమాట. ఈ ఖండాలు సంకోచం వ్యాకోచం వల్ల ఉల్బద్రవం ఉత్తేజపరచబడుతుంది అనమాట. పిండం యొక్క అవయవాలు కదులుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆమ్నియోన్. ఆలిందం అంటారు. సో ఆమ్నియోన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చివరగా ఏర్పడేటువంటి త్వచం ఏంటంటే ఆలిందము. చివరగా ఏర్పడేటువంటి త్వచం ఏమంటామంటే ఆలిందము అంటే ఆమ్నియోన్ అంటారు అనమాట. సో ఇది 3వ రోజు పిండం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు 3వ రోజు ఉదరతలం నుండి ఆహార నాళంకు దగ్గరగా పరాంత నాళంలో ఒక చిన్న గుడుపు ఏర్పడుతుంది. అంటే
ఉదరతలం నుండి ఆహార నాళంకు దగ్గరగా పర్వంతంలో చిన్న గుడుపులా ఏర్పడుతుంది అనమాట. సో బయట వైపు స్ప్లాంటిక్ మధ్యస్థం ఏర్పడి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఆలిందం కూడా ఉంటుంది. అంటే ఆలిందంలో ఏంటంటే పిండంలో ఏర్పడే ఏవైతే విసర్జన మెటీరియల్ ఉన్నాయో ఎక్స్క్రేటరీ మెటీరియల్ యూరియా, యూరిక్ ఆమ్లం ఆలిందంతో భద్రపరచబడుతుంది అనమాట. ఆలిందం ఏం చేస్తుందంటే విసర్జన క్రియలో యూజ్ అవుతుంది అనమాట. అదేవిధంగా పిండానికి కాలుష్యాన్ని కూడా సమకూరుస్తుంది. సో యామ్నియోన్, సో ఉల్బము జరాయు అయిపోయింది, యామ్నియోన్ అయిపోయింది, జరాయు కొరియాలి అనమాట. సో జరాయు ప్లాజెంటా అని కూడా అంటాం అనమాట. సో ఇది మనకు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ డయాగ్రామ్స్ కూడా ఇచ్చాడు, ఆ డయాగ్రామ్స్ కూడా మీరు వేయాలి. సో ఏంటంటే పిండవాహిని త్వచాలు అంటే ఫీటల్ మెంబ్రేన్ చిప్లో ఏంటంటే 4 మెయిన్గా 4 ఉంటాయి. యోక్స్ ఆఫ్ ఆలెక్టాయిడ్స్, యామ్నియోను, కొరియోను. అంటే సొనసంచి, ఉల్బము, జరాయువు, ఆలిందము. సొనసంచి, ఉల్బము, జరాయువు, ఆలిందం అనేటువంటి పార్ట్స్ ఉంటాయి. అందులో ఉండేటువంటి ఇవి లేయర్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇవి లేయర్స్ కింద ఫామ్ అయ్యి ఏం చేస్తాయంటే ఎంబ్రియోకి డెవలప్మెంట్ని కలిగిస్తూ ఉంటే, డెవలప్మెంట్ అయ్యేటప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ రోజు క్లాస్లో పిండవాహిని త్వచాల గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇందులో ఇంకొకటి ఉంది, జరాయువు ఒకటి ఉంది. జరాయువు కూడా చెప్పేసుకుంటే మనకి ఈ రోజుతోటి జరాయువు కూడా చెప్పేసుకున్నట్లయితే ఈ రోజుతో మనకి సిలబస్ అంటే జరాయువు టాపిక్ ఒకటి ఉంది, అది కూడా చెప్పేసుకున్నాము. సో ఈ రోజుతో మనకి సిలబస్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో అంటే యూనిట్ 1లో ఏంటంటే మెయిన్గా టైప్స్ ఆఫ్ క్లీవేజెస్, నెక్స్ట్ గ్యామెటోజెన్సిస్ ఇవ్వచ్చు, పక్కపోవచ్చు. క్లీవేజెస్ మాత్రం డెఫినెట్గా షార్ట్ అడుగుతారు, లేదా ప్లాజెంటా, లేకపోతే చిక్కింబ్రియో ఉంటుంది. చిక్కింబ్రియో అనేటువంటిది పిండవాహిని త్వచాలు అనేది డెఫినెట్గా పబ్లిక్ వచ్చేసి సెమిస్టర్కి వచ్చేటువంటి ఎస్ఎస్ అని చెప్పుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.